నమస్కారం. తెలంగాణలో కొందరు రైతులకు ప్రభుత్వానికి మధ్య ఓ భూమి విషయంలో జరిగిన పెద్ద న్యాయ పోరాటం గురించి ఈరోజు వివరంగా చూద్దాం. అసలు కథేంటి, కోర్టులో ఏం జరిగింది, ఎవరు గెలిచారు తెలుసుకుందాం రండి. ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ కోసం మన ప్రైవేట్ భూమి అవసరమైతే ఏం జరుగుతుంది? ఈ మొత్తం కథకు ఇదే మూలం. ఇక్కడ రెండు పక్షాల వాదనలు, చట్టాలు, హక్కుల మధ్య ఉన్న చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వివాదంలోకి లోతుగా వెళ్తే ఇక్కడ మనకు రెండు వేర్వేరు కథలు కనిపిస్తాయి. భూయజమానులేమో ప్రభుత్వం మా భూముల్లోంచి ఒక కొత్త కాలువ తవ్వుతోంది, ఇది అన్యాయం అంటున్నారు. మరోవైపు ప్రభుత్వమేమో లేదు మేం పాత నీటి మార్గాన్నే బాగుచేస్తున్నాం, ఇది చాలా అవసరం అంటుంది. మరి రెండింటిలో ఏది నిజం? సరే, మొదటగా భూములు కోల్పోతున్నామని ఆరోపిస్తున్న ఆ రైతుల వైపు కథ ఏంటో విందాం. ప్రభుత్వం చేస్తున్న ఈ పని వల్ల తమ బతుకుదెరువే ప్రమాదంలో పడిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ప్రధాన ఆరోపణ ఏంటంటే, మాకు కనీసం మాటైనా చెప్పకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా మా పొలాల్లోంచి ప్రభుత్వం కొత్తగా కాలువ తవ్వేస్తోంది అని. ఇది మా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే, ఏ చట్టాన్ని కూడా పాటించకుండా చేస్తున్నారు అని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారన్నమాట. వాళ్ల వాదనకు బలమిచ్చేది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A. సింపుల్గా చెప్పాలంటే, చట్టబద్ధమైన పద్ధతి లేకుండా ఎవరి ఆస్తిని కూడా ప్రభుత్వం తీసుకోకూడదు. అంటే భూమి కావాలంటే దానికొక ప్రాసెస్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. వాళ్లు తమ వాదనను కోర్టులో ఎంత బలంగా చెప్పారంటే, వాళ్ల అఫిడవిట్లో ఇక్కడ పాతదాన్ని బాగుచేయడం లాంటిదేమీ లేదు, మా భూముల్లోంచి కొత్త కాలువనే తవ్వుతున్నారు అని తేల్చి చెప్పారు. ఈ మాటలే వాళ్ల ఆవేదనను, ఇది పునరుద్ధరణ కాదన్న వాళ్ల నమ్మకాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, దీని వెనక రాజకీయ కక్ష ఉందని కూడా రైతులు ఆరోపించారు. తమలో ఒకరు సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయాక గెలిచిన కొత్త సర్పంచ్ కావాలనే తమకు నష్టం చెయ్యాలని ఈ పని చేయిస్తున్నారని వాదించారు. అంటే వాళ్ల దృష్టిలో ఇది కేవలం ప్రభుత్వ పనే కాదు, ఒక వ్యక్తిగత కక్ష సాధింపు కూడా అన్నమాట. సరే, రైతుల వాదన విన్నాం కదా, ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఏం చెబుతోంది, వాళ్ల వెర్షనేంటి? వాళ్ల వాదన ఒక్కటే, మేం కొత్తగా సృష్టించడం లేదు, ఉన్నదాన్నే పునరుద్ధరిస్తున్నాం. అసలు ప్రభుత్వం ఈ పని ఎందుకు చేస్తోంది? దీని వెనక ఓ పెద్ద పథకముంది, అదే మిషన్ కాకతీయ. తెలంగాణ వ్యాప్తంగా పాత చెరువులు, నీటి వనరులను బాగుచేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగానే ఈ పని చేస్తున్నామని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం కూడా తన వాదనను కోర్టు ముందు చాలా బలంగా వినిపించింది. వాళ్ళేమన్నారంటే, మేం ఏదీ కొత్తగా చెయ్యట్లేదు, ప్రభుత్వ మ్యాపుల ప్రకారం ఎప్పట్నుంచో ఉన్న పాత వాగునే బాగుచేస్తున్నాం అంతే అని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెప్పిన కథ పూర్తిగా వేరేలా ఉంది. అది కొత్త కాలువ కాదని, అది ఎప్పటినుంచో ఉన్న సహజమైన వాగు అని చెప్పింది. పైగా ఆ రైతులే దాన్ని పూడ్చేయడం వల్ల 2020లో ఊరంతా వరదల్లో మునిగిపోయిందని ఆరోపించింది. అందుకే మళ్లీ వరదలు లాకుండా ఉండాలంటే ఈ పని చేయడం తప్పనిసరి అని, దీనికి గ్రామసభ కూడా మద్దతిచ్చిందని ప్రభుత్వం చెప్పింది. సరే, ఇటు రైతుల వాదన, అటు ప్రభుత్వ వాదన, రెండు వైపులా పాయింట్స్ బలంగానే ఉన్నాయి. మరిప్పుడు జడ్జిగారు ఏం తీర్పిచ్చుంటారు? ఇక్కడే కథలో అసలు సిసలైన ట్విస్టుంది. ఇప్పుడు అందరి మనసులోనూ ఇదే ప్రశ్న కదా, కోర్టు ఎవరి పక్షం తీసుకుంది? ఆ భూమి యజమానుల పక్షమా, లేక ప్రభుత్వ పక్షమా? ఆ కాలువ కొత్తదా పాతదా అనే దానిపై కోర్టు ఏ నిర్ణయానికి వచ్చుంటుంది? అయితే ఆశ్చర్యకరంగా కోర్టు ఎవరి పక్షం తీసుకోలేదు. అవును, విన్నది నిజమే. ఆ భూమి విషయంలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని కోర్టు చెప్పనేలేదు. మరెందుకలా? ఎందుకంటే కోర్టు అసలు ఆ కాలువ కొత్తదా పాతదా అనే విషయంలోకి వెళ్లలేదు. కోర్టు దృష్టి అంతా చట్టం మీద, పద్ధతి మీద ఉంది. పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఒక పని చేసే ముందు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో అయ్యిందా లేదా అన్నదే కోర్టు చూసింది. అసలు సమస్య మొదలైందక్కడే. అందుకే కోర్టు చాలా సింపుల్గా, క్లియర్గా చెప్పింది, ముందు ప్రాసెస్ ఫాలో అవ్వండి అని. అంటే ఫస్ట్ ఆ భూ యజమానులకు నోటీసివ్వండి, తర్వాత వాళ్ళని పిలిచి వాళ్లేం చెప్తున్నారో వినండి, వాళ్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోండి, ఆ తర్వాతే ఒక సరైన కారణాలతో అధికారిక నిర్ణయం తీసుకోండి అని స్పష్టంగా ఆదేశించింది. సరి, కేసు సంగతి అదైతే
ఈ ఒక్క తీర్పు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఇది కేవలం ఓ భూమి గొడవ కాదు, దీని వెనుకో పెద్ద సూత్రముంది. అదే ప్రక్రియ యొక్క శక్తి. న్యాయశాస్త్రంలో దీన్ని సహజ న్యాయ సూత్రాలు అంటారు. అందులో చాలా ముఖ్యమైంది ఆడి అల్టరమ్ పార్టెమ్ అనే లాటిన్ పదం. సింపుల్గా చెప్పాలంటే రెండో వైపు వాదన కూడా వినాలి. ఒకరిని ప్రభావితం చేసే నిర్ణయం తీసుకునే ముందు వాళ్ల మాట కూడా తప్పకుండా వినాలి. అంతే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్టు తీర్పు ఆ కాలువ గురించో ప్రాజెక్టు గురించో కాదు. అసలు విషయం, ప్రభుత్వం ప్రజల మంచి కోసం పనిచేస్తున్నా సరే ఆ ప్రాసెస్లో వ్యక్తుల హక్కులను కాలరాయకూడదు. పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. చట్టాన్ని గౌరవించాల్సిందే. ఈ కేసు మనకు ఏం చూపిస్తుందంటే, ప్రభుత్వ అధికారానికి కోర్టులు ఎలా ఒక చెక్ పెడతాయో స్పష్టంగా చూపిస్తుంది. ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్లకుండా న్యాయ వ్యవస్థ ఒక సేఫ్టీ వాలులా పనిచేసిందన్నమాట. ఫైనల్గా ఏం సాధించామన్నదే కాదు, ఎలా సాధించాం అన్నది కూడా అంతే ముఖ్యమని ఈ కేసు నొక్కి చెబుతోంది. సో ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలుపుతుంది. సమాజం యొక్క మేలు, ఒక వ్యక్తి యొక్క హక్కులు, ఈ రెండూ ఎదురుబడినప్పుడు అందరికీ న్యాయం జరిగేలా ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే.